నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళై ఆనందంగా ఉన్న మా సంసారంలో అనూహ్యంగా ఒక ఆమె వచ్చి ముక్కలు చేసింది అని బాధపడుతోంది రమ. అసలు ఎవరామె? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలిస్తే మాలాగే మీరు షాక్ అవుతారు. ఇక్కడి వరకు దేనికి వచ్చారండి? మీ సమస్య ఏంటి? మా పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలకు 7 సంవత్సరాలు బాబు ఉన్నాడు. ఆయన చిన్నగా ఇంట్లో గొడవలు పెట్టుకోవడము, ఫోన్లు మాట్లాడడం, అన్నిటికీ చాలా టార్చర్ పెడుతుండు మేడం. ఎందుకు అట్లా 3 సంవత్సరాలు మరి మారిపోవడానికి కారణం ఏంటి? మీ ఆయన సీక్రెట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్లు మాట్లాడడము, ఏదో వీడియోలు చూడడము, నన్ను పట్టించుకోకపోవడము, బాబుని పట్టించుకోకపోవడము, చాలా ఇబ్బంది పెడుతుండే ఇంట్లో. అంత సడన్గా మంచాల బిజినెస్ ఎందుకు పెరిగిపోయింది? ఆ ఇంట్లో పోయినాక నుండి మా ఆవిడకి ఏంటంటే వేరే అమ్మాయితో అక్రమైతే చేసుకుంటున్నారని. ఏమో కొత్త ఇల్లు కొనుక్కున్నారా? సొంత ఇల్లు కొన్నాము, ఇద్దరం కష్టపడ్డాము. నువ్వే ఆడ కష్టపడ్డావు, నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా. అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడతావంటగా మేడం. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడదంటే కస్టమర్లు ఫోన్ చేస్తారు మేడం. మంచాల కోసం అర్ధరాత్రులు ఫోన్లు చేస్తారు. అలా చేస్తారు మేడం. కస్టమర్లు అందరూ ఫోన్ చేస్తారు. ఎందుకు మంచం బాగాలేదనా? ఏ మంచం కోసం అని ఫోన్ చేస్తారండి? ఇన్నేళ్లు లేనిది కొత్తగా ఈ 3 ఏళ్ల నుంచి మీ ఆవిడకి మీ మీద అనుమానం వచ్చిందంటే దాని తగ్గట్టు మీరు ఏదో ప్రవర్తిస్తున్నట్టున్నారు. మాట్లాడితే వీడు బట్టలు ఇప్పేసి హీనంగా ఫోన్లో మాట్లాడతారా మేడం? అంత సడన్గా మంచాల బిజినెస్ ఎందుకు పెరిగిపోయింది? ఎదురుగా ఉన్న వాళ్ళు తెలుసా మీకు? తెలుసు మేడం. ఈవిడ తెలుసా, ఆయన తెలుసా? ఆయన తెలుసు మేడం. ఆయనతో వీడియో కాల్స్ మాట్లాడతారట, నిజమేనా? రోజుకో మంచం పర్చేస్ చేస్తారంట మీరు. ఇన్స్టాగ్రామ్లో ఏంటి రీల్స్ చేస్తూ ఉంటారా మీరు? లేదు మేడం. చిన్న మంచాల కోసం అవన్నీ ఉంటాయి కదా, దానిలో యాక్టింగ్ చేస్తు పెడుతుంటాం మేడం. అంటే కొత్త కస్టమర్ రావాలని దగ్గర తీసుకోవాలని పెడుతుంటాం మేడం. అయితే గుర్తున్నానా అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను మేడం. న్యూడ్ కాల్ మాట్లాడుతుంటేనే కదా ఇప్పుడు దొరికారు. కాలింగ్స్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి సార్. మీటింగ్స్ ఎక్కడ బాబు? నేను చెప్పాను ఈ అబ్బాయి అబద్ధాలు చెప్పడని. సార్ వాళ్ళ ఇంట్లోనే మీటింగ్స్ సార్. మేము వాళ్ళ ఇంట్లో ఎవరి మంచం వాళ్ళదేనా? ఒకే మంచమా? మీ సలహా వరకు ఏం మాట్లాడుతున్నారు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం రమ గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసు. తప్పకుండా. రమ గారు రండి. మీరు ఒక్కరే వచ్చారా? మీతో పాటు ఎవరన్నా వచ్చారా? భర్త హీనంగా వచ్చిండు మేడం. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లో కుట్టు మిషన్ కుడతాను మేడం. ఓకే. ఇక్కడి వరకు దేనికి వచ్చారండి? మీ సమస్య ఏంటి? మా ఆయన 3 సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నాడు. మా పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలకు 7 సంవత్సరాలు బాబు ఉన్నాడు. ఆయన చిన్నగా ఇంట్లో గొడవలు పెట్టుకోవడము, మామూలుగా ఫోన్లు మాట్లాడడం. 4 ఏళ్ళు బాగానే ఉన్నాడు. ఒక 3 సంవత్సరాల నుంచి ఇంట్లో చాలా సమస్యలు చేస్తుండు. గొడవలు పెట్టుకోవడము, నన్ను కరెక్ట్గా చూడకపోవడం, బాబుని కరెక్ట్గా చూడకపోవడము, అన్నిటికీ చాలా టార్చర్ పెడుతుండు మేడం. మీ హస్బెండ్ ఏం పని చేస్తాడు? ఆయన మంచాలు అవి రెడీ చేపిస్తాడు మేడం. ఆయన ఎందుకు అట్లా 3 సంవత్సరాలు మరి మారిపోవడానికి కారణం ఏంటి? మీ ఆయన సీక్రెట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్లు మాట్లాడడము, ఏదో వీడియోలు చూడడము, నన్ను పట్టించుకోకపోవడము, బాబుని పట్టించుకోకపోవడము, చాలా ఇబ్బంది. అడిగితే ఏమంటున్నాడు మీ ఆయన? ఎందుకు ఇలా చేస్తున్నాను అడుగుతున్నారా? పని మీద స్ట్రక్ ఎక్కువ ఉంది నాకు, బిజినెస్ పరంగా వేరే విధంగా చెప్తున్నాడు కానీ ఏది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదు. ఫోన్ మాట్లాడుకుంటున్నారు, దానివల్ల మీకేంటి ప్రాబ్లం?
వీడియో కాల్ చేసుడు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేడు. ఇంట్లో సరిగ్గా ఉండట్లేడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు. ఏం పని అమ్మా, ఏం పని అతను? మంచాలు అవన్నీ రెడీ చేపిస్తాడు సార్ ఆయన. అవన్నీ చేపిస్తాడు. 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎలాంటి టార్చర్ పెట్టాలంటే అలాంటి టార్చర్ పెడుతుండు. మమ్మల్ని అంటే పిల్లల్ని కూడా అమ్మా? అంటే పిల్లలు ఉన్నారు? ఒక బాబు ఉన్నాడు. బాబు ఎంత వయసు? 7 సంవత్సరాలు బాబు ఉన్నాడు. బాబుని కూడా దగ్గర చేసుకోవటం కానీ బాబుని మంచిగా చూసుకోవటం అది కూడా తగ్గింది? అన్ని తగ్గించేయండి సార్. అసలు బాబుని చూసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇంట్లో గివి ఉన్నాయా గివి లేవా అనట్లేదు, మమ్మల్ని అసలే చూడట్లేదు. మంచాలు ఫోన్లు ఇవే పని. ఫోన్లు పొద్దున వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు. సాయంత్రం వచ్చినాకైనా తిన్నారా ఉన్నారా ఏం చేస్తారు ఏంటి అనిగినంగా అడగట్లేదు. సో ఆయన మానాన్ని ఆయన పని ఆయన చేసుకుంటారు. మిమ్మల్ని కొట్టడం లేదంటే ఆయన తాగడం లాంటిది ఏమైనా ఉందా? రోజు తాగడం. ఇంతకు ముందుకు బయట తాగొచ్చేది, ఇప్పుడు మళ్ళీ సంవత్సరం నుంచి ఇంట్లోనే తాగుతుండు. ఇంట్లోనే తెచ్చుకొని తాగడము, గొడవలు పెట్టుకోవడం, ఏ దానికైనా రూమ్లోకి వెళ్ళడం, డోర్ వేసుకోవడం, మమ్మల్ని పట్టించుకోకుండా పోవడము. ఏమన్నా గట్టిగా అడిగినామనుకో గొడవ చేయడం, కొట్టడము, ఇవే చేస్తుండు. మీరు ఒక్కళ్ళే ఉంటారా, మీ అత్త మామలు కూడా ఉంటారా? మా అత్త మామూలు గినంగా ఏం లేదు మేడం, మేము సపరేట్గానే ఉన్నాం. మరి వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా ఇట్లా ఉన్నాడు మీ అబ్బాయి? ఇట్లా చెప్పాము, వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు గినంగా చూద్దాం ఇంకా కొన్ని రోజులు. మీరేమనుకుంటున్నారా? ఆయనకి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయి అనుకుంటున్నారా? అట్లనే అనుకుంటున్నా మేడం నేను. ఎందుకంటే ఆయన ఫోన్ వచ్చాడు మేడం. ఇంతేనా మీరు చెప్పేది? ఇంత. సో వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, ఒకసారి పిలుస్తారు రండి. అక్కడ కూర్చొని వింటూనే ఉన్నారుగా, మీ ఆవిడేం చెప్తున్నారు? వింటున్నా మేడం. పరిస్థితి ఎట్లా ఉందంటే మేడం, నేను ఒకటి చెప్తాను మేడం. 10 వెళ్తాను మేడం, 6 గంటలకు వెళ్తాను. 6 గంటలకు వెళ్ళినాక సాయంత్రము 7 అయితే 8 అయితే మేడం ఆ మంచాలు అవన్నీ తీసుకొని అమ్మేసి ఇంటికి వస్తాయి మేడం. కొంచెం రిలాక్స్ పట్టే అనేదానికి ఒళ్ళు నొప్పులు అన్నీ ఉంటాయి కదా, పెయిన్స్ ఉంటాయి కదా, అందుకే ఇంట్లో పోయి రూమ్లో పోయి పనుకుంటాను అంతే. అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడతామంటగా మేడం? అర్ధరాత్రి ఫోన్ మాట్లాడదంటే కస్టమర్లు ఫోన్ చేస్తారు మేడం. మంచాల కోసం అర్ధరాత్రులు ఫోన్లు చేస్తారు. అలా చేస్తారు మేడం, కస్టమర్లు అందరూ ఫోన్ చేస్తారు. ఎందుకు? మంచం బాగాలేదనా? ఏ మంచం కోసం అని ఫోన్ చేస్తారండి మధ్యరాత్రి? అర్ధరాత్రి కాదు మేడం, 10:30కి ఆ మధ్యలో చేస్తారు. మా ఆవిడకి ఏమంటే అనుమానం మేడం, ఈ మధ్య నా మీద ఎక్కువ అంటే నేను బయట వాళ్ళతో తిరుగుతున్నాను. ఇన్నేళ్లు లేనిది కొత్తగా ఈ 3 ఏళ్ల నుంచి మీ ఆవిడకి మీ మీద అనుమానం వచ్చిందంటే దాని తగ్గట్టు మీరు ఏదో ప్రవర్తిస్తున్నట్టున్నారు. మాట్లాడితే వీడు బట్టలు ఇప్పేసి ఫోన్లో మాట్లాడతారా మేడం? నీకెలా తెలుసు అది? బట్టలు నేను డోర్ తీసినప్పుడు ఏదన్నా వెళ్ళి ఇట్లా చేసినప్పుడు ఏదో గొడవ పెట్టుకోవడం, నేను వెళ్ళే వరకు అన్ని సర్చ్ చేసుకోవడం, ఫోన్ డిలీట్ చేయడం. ఏం బాబు వీడియో కాల్స్ న్యూడ్గా చేస్తావా నువ్వు? ఎవరికి చేస్తావు? ఏ కస్టమర్స్కి? ఆల్రెడీ నేను చూసిన మేడం అట్లా చేయడం గినంగా. నేను పట్టుకొని ఎవరు ఈమె ఫోన్లు ఎందుకు ఇట్లా అంత విపరీతంగా ఉంది, ఫోన్లు ఎందుకు ఇట్లా మాట్లాడుతుందా ఇన్ని చెప్తున్నారు మేడం, దానికి ఆన్సర్ ఎందుకు అడుగుతా? దాన్ని అడగండి మేడం. నేను వీడియో కాల్ ఎందుకు చేస్తున్నా? ఎవరు చేస్తున్నా వీడియో కాల్? ఎవరికి చేస్తే పట్టుకుందంట రెడీ హ్యాండ్. నేను చూసిన, ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా చూసిన మేడం. పోనీ కస్టమర్లే ఫోన్ చేశారనుకోండి, ఆవిడ అంటుంది కదా బట్టలు నైట్ 12 గంటలకు కస్టమర్ ఫోన్ చేస్తారా మేడం? అతనికి అది అలవాటు ఉంటామ్మా, ఫోన్ రింగ్ అవగానే బట్టలు ఇప్పేస్తాడంట, అంతేగా? నైట్ 12 గంటలకి కస్టమర్ ఫోన్ చేస్తారా మేడం? ఏమయ్యా 12ంటికి ఫోన్లు వచ్చినాయా నీకు? మేడం 11 వరకు వస్తాయి మేడం, 12 గంటల వరకు వెళ్ళేస్తాం మేడం. ఇప్పుడు 11 అంటున్నావు. 11 వరకు చేస్తాను మేడం. మేడం వాళ్ళకి ఇంత కాదు మేడం, 3 పూట్ల అన్నం పెడుతున్నా అని చేస్తున్నాం, అంతేగాని తమ్ముడు అవన్నీ కాదు, బట్టలు ఇప్పి ఫోన్ కాల్స్ ఏంటో 3 పూట్ల అన్నం పెడితే అదొక్కటి చెప్పు, అదొక్కటి క్లారిటీ, అదొక్కటే క్లారిటీ, ఇంకేం అక్కర్లేదు. ఏ దానికి కొట్టడం, గొడవలు చేయడము, అన్ని ఎత్తేయడము, అన్ని వల్గా కొట్టడము. సార్ నేను కొడుతున్నా అంటున్నారు సార్, వీళ్ళు కొడుతున్నా అంటే ఏం కారణంలో కొడుతున్నా అదొక్కసారి అడగండి సార్. అడుగుతుంటే కొడుతున్నా అన్నీ రైటే మేడం, కాదని లేదు. ఎందుకు కొడుతున్నాను అది ఆన్సర్ ఏమన్నా మేడం? అది నేను ఎందుకు కొడుతున్నా అంటే కొట్టే కాదు మేడం, 18 చేసి ఆయమ్మ చేసి నా పని చేసి నేను ఏందో ఒకటి చిల్లర బయటికి తోలుకొని పోయే దాని విషయంలో చిన్న గొడవ అవుతుంది మేడం మా ఇద్దరికి. నువ్వు బయటికి షికారులు తీసుకెళ్ళట్లేదు మీ ఆయన అని గొడవ పడుతున్నావు. అలాంటివి అదృష్టమే లేదు మేడం మాకు. అసలు బయటికి కాదు, అసలు మా ముఖం చూడడమే అసలు ఆయనకి ఇష్టం ఉండదు. వచ్చిండా, డోర్ వేసుకున్నాడా, వెళ్ళిపోయిందా, అక్కడ తింటాడు, తాగుతాడు, వస్తాడు. ఫస్ట్ 4-5 years అది బాగానే ఉంది, మంచిగానే ఉన్నాడు. అప్పుడు అన్నిటికన్నీ తెచ్చిపెట్టేది, బయటికి వెళ్ళేది. ఎందుకు ఇట్లా చేంజ్ అయిపోయావు నువ్వు? పాప మీ ఆవిడ ఫస్ట్ 5 years నీకు మంచిగానే మార్కులు వేస్తుంది, ఈ 3 yearsలో ఏమైంది నీకు? అంత సడన్గా మంచాల బిజినెస్ ఎందుకు పెరిగిపోయింది?
మంచాల బిజినెస్ కాదు మేడం. మేము చిన్న పని ఏందనుకున్నామంటే మా సొంత డబ్బులతో కష్టపడి మేము చిన్న డబ్బులు కూడబెట్టుకొని ఒక ఇంట్లో కొన్నాం మేడం. ఆ ఇంట్లో పోయినాక నుండి మా ఆవిడకి ఏంటంటే వేరే అమ్మాయితో అక్రమైతే చేసుకుంటున్నారని ఏమో కొత్త ఇల్లు కొనుక్కున్నారా? సొంత ఇల్లు కొన్నాము, ఇద్దరం కష్టపడ్డాము. నువ్వే ఆడ కష్టపడ్డావు, నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా. ఆ అమ్మ కొట్టమిస్తున్నా అవన్నీ చిన్న పని చేస్తా, నేను బయట పని చేస్తా. నాకు వచ్చే ఇల్లు ఇద్దరి పేరు మీద ఉందా, ఒకళ్ళ పేరు మీదే ఉందా? నా పేరు మీద ఉంది మేడం. నేను కష్టపడిన డబ్బులతో నా పేరు మీద ఉంటే నేను మా ఆవిడకి ఇచ్చా, ఇదిగో అమ్మ ఇన్ని డబ్బులు వస్తాయి తీసుకొని మనం ఇంట్లో ఆడుకుందాం అని అన్ని ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు నైట్ పూటలో వచ్చినప్పుడల్లా చేసుకుంటా కష్టం చేసుకొని వచ్చాను. తాగి కొడతావంట కదా అడిగితే. ఎప్పుడైనా కొట్టావా మీ ఆవిడ్ని? కొట్టాను మేడం, 4 సార్లు కొట్టాను మేడం. పాపం పిల్లోడు అసలు అబద్ధాలు ఆడు. నేను అడిగిన క్వశ్చన్కి చాలా గ్యాప్ ఇచ్చి మరీ చెప్తున్నాడు పాపం. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని ఆలోచించి కాదు, కొట్టానని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పేస్తున్నావు. రోజు కొడతావా ఏంటి? రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకున్నా మేడం, ఫోన్లో చూసి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఈమె ఎవరు అని నేను పట్టుకున్నా. అడిగిన దాని గినంగా కొట్టుడే. అడిగితే నా ఇష్టం వచ్చి. ఎవరో ఆవిడెవరో తెలుసా మీకు? తెలుసు మేడం. ఇక్కడ తీసుకొచ్చారా? వచ్చింది మేడం ఇక్కడికి. పిలిపించండి మేడం, మరి అది కూడా తెలుస్తుందిగా మనకి. రండమ్మా. మీ పేరేంటండి? జ్యోతి మేడం. జ్యోతి. ఎదురుగా ఉన్న వాళ్ళు తెలుసా మీకు? తెలుసు మేడం. ఈవిడ తెలుసా, ఆయన తెలుసా? ఆయన తెలుసు మేడం. ఆయనతో వీడియో కాల్స్ మాట్లాడతారట, నిజమేనా? రోజుకో మంచం పర్చేస్ చేస్తారంట మీరు? చదువుకునే రోజుల్లో కాలేజ్ డేస్లో మేము ఇద్దరం లవర్స్ మేడం. మా పెద్దవాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు మేడం. ఆయన అంతంత మాత్రం ఉన్నాడు, ఆయన మీ లవరా? ఎంతకాలం లవ్ అమ్మా? ఎంతకాలం లవ్ మీది? 3 years 4 years. ఏది మీకు పెళ్ళి అయింది అప్పుడు? అప్పుడు కాలేదు సార్ నాకు. ఇప్పుడు పెళ్ళి అయిందా మీకు? ఇప్పుడు అయింది సార్. అతనికి పెళ్ళి అయింది, మీకు పెళ్ళి అయింది. మీ ఇద్దరు లవ్ స్టోరీ పెళ్లి వరకు ఎందుకు వెళ్ళలేదు? ఉన్నా ఇంత ఫోన్ మాట్లాడుతున్నావా? మళ్ళీ ఎలా కనెక్ట్ అయ్యారు మీ ఇద్దరు? అంటే ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యాం మేడం. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు. ఎందుకు తల్లి? చెప్పమ్మా, ఫ్లోలో కంటిన్యూస్గా చెప్పండి, క్వశ్చన్ టు ఆన్సర్ కాదు, కంటిన్యూస్గా చెప్పు. నువ్వు చెప్పేది లవ్ స్టోరీ ఏమైంది, అతనితో ఎందుకు పెళ్ళి అవ్వలేదు అన్నది చెప్పు. సరే, తను కాలేజీలో ఉన్నప్పుడు మేము ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్నాను సార్. ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు మా కొంచెం పరోగల కుటుంబం సార్. అయితే వాళ్ళు చచ్చిపోతామని చెప్పి బెదిరించడంతో వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వేమైనా సూసైడ్ అటెంప్ట్స్ చేసావా? ఏమైంది ఆ చేతికి అంతగా? అంటే చిన్నప్పుడు దెబ్బ తగిలింది మేడం. ఓకే, తర్వాత ఏమైందమ్మా? అయితే పెళ్లి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది సార్. మా ఇంట్లో వాళ్ళ బలవంతం పైన చేసుకున్నాము. 2 పిల్లలు పుట్టిర్రు, బాగానే ఉన్నాము. మీ ఆయన బాగానే చూసుకుంటాడుగా, మరి మళ్ళీ ఎందుకు? మళ్ళీ ఎప్పుడు రీకనెక్ట్ అయ్యారమ్మా? ఒక 3 years నుంచి సార్. ఎందుకు, ఏమైంది? అతను వచ్చాడా, నువ్వు వెళ్ళావా? జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూస్తూ ఉంటే తను కనిపించేసరికి గుర్తున్నాను అని చెప్పేసి మెసేజ్ పెట్టాను సార్ నేను. అయితే అప్పటి నుంచి మళ్ళీ రీల్స్ చేస్తుంటారా మీరు? లేదు మేడం, చిన్న మంచాల కోసం అవన్నీ ఉంటాయి కదా, దానిలో యాక్టింగ్ పెడుతుంటాం మేడం. అంటే కొత్త కస్టమర్ రావాలని దగ్గర తీసుకోవాలని పెడుతుంటాం మేడం. అయితే గుర్తున్నానా అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను మేడం. ఎందుకు అలా లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటాడు? అతను సుఖంగానే ఉన్నాడు. నీ మ్యారేజ్లో ప్రాబ్లం ఉందా? లేదు సార్. మీ ఆయన బాగానే ఉన్నాడు, 2 పిల్లలు. వీళ్ళిద్దరు కలిసి నా జీవితంతో ఆడుకుంటారు మేడం. అవునమ్మా, ఉండు ఒకసారి మాట్లాడదాం. పాప ఆవిడ ఇంకా ఏంటమ్మా, ఇంకా ఏం చెప్పాలి? తప్పడానికి రీజన్ ఏంటో అర్థమే కాలే. ఎంత లవ్ అయితే అంటే మేము అప్పుడు లవ్ చేసుకున్నాం కదా మేడం, అందుకని మళ్ళీ అతను అదే గుర్తు. తల్లి మీరేమైనా పని చేస్తున్నారా, ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటాను. ఖాళీగా ఉండి ఎవరిని లవ్ చేద్దాం, పాత లవర్లు ఎవరు ఉన్నారని చూసాను. ఇప్పుడు మీ ఒక్క మెసేజ్ వల్ల ఇంకోరు ఇబ్బంది పడుతున్నారు కదమ్మా. ఓన్లీ టాకింగ్ వర్కేనమ్మా? ఫోన్ కాల్స్ టాకింగ్ వర్కేనా? మీటింగ్స్ కూడా? ఇంకా మీటింగ్స్ ఏం జరగలేదు. ఏం లేదా? డైరెక్ట్ నిజంగానా? ఫోన్ కాల్స్ ఏ మాట్లాడుకున్నాం. మీ ఆయనకి తెలిసి ఎందుకు మాట్లాడుకునేవాళ్ళు? న్యూడ్ కాల్ మాట్లాడుతుంటేనే కదా ఇప్పుడు దొరికారు. ఆయన మాట్లాడతాడా న్యూడ్ కాల్ బట్టలు ఇప్పేసి? లేదు మేడం, నార్మల్ గానే మాట్లాడతారు మేడం. శివ, ఓన్లీ కాలింగ్స్ నో మీటింగ్స్ అంట, అంతేనా? సార్ కాలింగ్స్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి సార్. మీటింగ్స్ ఎక్కడ బాబు? నేను చెప్పాను ఈ అబ్బాయి అబద్ధాలు చెప్పడని. సార్ వాళ్ళ ఇంట్లోనే మీటింగ్స్ సార్ మేము ఇద్దరం. వాళ్ళ ఇంటికి వెళ్తారంటే మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? వాళ్ళ ఇంట్లో ఎవరి మంచం వాళ్ళదేనా, ఒకే మంచమా? ఎంతమంది జీవితం లాగం చేస్తారు ఇలాంటివి పెట్టుకొని, ఎంతమంది వాళ్ళ అపరూపమైన లవర్స్ అటుండు. అమ్మ, మూడు సంవత్సరాలు అంటే కాలేజీలో ఇద్దరం సిన్సియర్గా లవ్ చేసుకున్నాను. మరి ఆవిడే చేసుకోవచ్చు కదా అయ్యా. మరి వేరే వాళ్ళని ఎందుకు మా పెళ్లి చేసుకున్నావు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల చేసుకోవాల్సి వచ్చింది మేడం. ఫస్ట్ నేనే కదా మేడం. ఏది లవ్ చేస్తే ఫస్ట్ నువ్వా? అమ్మ, ఓన్లీ కాలింగ్ నో మీటింగ్ అంటే ఇందాక నువ్వు అబద్ధం ఆడావు, అతను నిజం చెప్పాడు. ఏది నిజం, ఏది అబద్ధం? కలుసుకున్నారా లేదా మీ ఇంట్లో? కలుసుకున్నాం సార్. మీ ఆయనకు తెలుసా ఈ విషయం? తెలియదు మేడం. తెలియదు మేడం. ఫోన్ చేసి చెప్పమంటావా? మేడం మరి ఏంటి, ఫస్ట్ నేనే కదా ఎవరిని అంటే మరి ఇంకోని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆయనకు పెళ్లి అయిందని తెలిసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మేడం నేను ఆయనేమో ధైర్యంగా ఆయన కాల్సే లేదు, ఓన్లీ మీటింగ్. ఈ అమ్మ వల్ల కొంచెం ప్రెజర్ ఎక్కువ పోయి నేను అమ్మతో మాట్లాడే ట్రై చేశాను మేడం.
ఊరుకోవయ్యా, ఏం ప్రెషర్ అయ్యా, బొక్కలో దాపు. నువ్వు ఒక్కడివే ఏం ప్రపంచంలో టార్చర్ మనిషి. చేసినా? నువ్వు నన్ను టార్చర్ చేసినావు, నిన్ను నేను టార్చర్ చేయలేదు. అసలు నువ్వు కరెక్ట్ గా ఉంటే నువ్వు ఎందుకు మెసేజ్ చేసేదానివి? టార్చర్ లేకపోతే ఎట్లా మేడం? ఫుడ్ తిన్న కాడ కూడా టార్చర్ గొడవ పడితే ఎట్లా మేడం? మాకు నువ్వు ఇలాంటి కథలు పడుతుంటే గొడవ పడగా నోట్లో ముద్దలు పెడతారేంటి? మేడం 5 సంవత్సరాల నుండి బాగుండాలి, ఇప్పుడు 3 సంవత్సరాల నుండి ఎందుకు చేయలేదంటే ఒక్కసారి చెప్పండి ఉండు, ఎందుకో నేను చెప్తా. ఈవిడ మెసేజ్ గుర్తున్నానా అని పెట్టినప్పటి నుంచి బాగాలేదు. మేడం. ఆ అమ్మకు పచ్చమైంది, ఇన్స్టాగ్రామ్ లో పచ్చమైంది మేడం, ఇన్స్టాగ్రామ్ లో పచ్చమైంది మేడం. మొగుడు పిల్లల మధ్య నీకేంటమ్మా? వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, నువ్వు పెట్టిన గుర్తున్నానా అనే మెసేజ్ కి అయ్యింది అదంతా. మాట్లాడి కష్ట సుఖాలు మాట్లాడుకున్నా మేడం, అంతే. మా వైఫ్ తో జీవితాంతం కాదు. నువ్వేం చేస్తున్నావు దినం అది చెప్పు నాకు. ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వే మంచిగా లేవు. నేను మంచిగా ఉన్నా. నిన్న పద్ధతి దీంట్లో చేస్తున్నావు. తిన్నావా అని అడిగావా? నీకోసం తెచ్చినా కదా. వేసుకోవడం ఉండడం నీ అంతా నువ్వే చేస్తున్నావు కదా, చేయట్లేదు. నేను చేస్తున్నా కదా. నువ్వు కూర్చుని అన్నం తిన్నావంటే ఒకసారి డోర్ వేసుకుంటే అది బాగుండదా? మీ ఆవిడకి ఎవరితో అక్ర సంబంధం ఉందా? అట్లా నాకు ఏదైనా ఉంటే చూపి. వంట చేయట్లేదు, విసుక్కుంటుంది, నిన్ను ఆరాలు అడుగుతుంది. దీనికి ఇంత గొంతేసుకొని అరుస్తున్నావు మా ముందే నువ్వు. మేడం ఇంట్లో ఉంటే తెలుసా మేడం, మాకు ఎంత కోపం ఉంటే తెలుసా మేడం. వాదిస్తున్నావు చూడు, నీకేం చేయాలో కరెక్ట్ గా చెప్తారు తర్వాత. ఏం కావాలి, ఏం కావాలి మీకు? నాకు న్యాయం చేయండి. ఏం న్యాయం కావాలి? మీ ఆయన కావాలా వద్దా? మా ఆయన కావాలి, నాకు న్యాయం కావాలి మేడం. ప్రతిరోజు నాకు టార్చర్ పెడుతుంది. నాకు కావాల్సిందండి 5 సంవత్సరాలు బట్టి టార్చర్ పెట్టావా, లేదంటే ఈ 3 సంవత్సరాలు బట్టి టార్చర్ పెట్టావా? నేను ఏ టార్చర్ పెట్టలే మేడం. సార్ అసలు నేను ఏ టార్చర్ 5 సంవత్సరాల నుండి బాగా కలిసి ఉన్నాం సార్. ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచే నన్ను నాగం చేసిండు సార్. కనెక్ట్ వల్ల ఏంటంటే అది మేము కష్టదుకాలు అంటే ఓ రోజు ఏమైందంటే సినిమాతో అక్కడ చూడమ్మా, సినిమా తోలుకోబోలేదని చిన్న గొడవ అయిందమ్మా. సినిమా తోలుకోబోలేదు, చిన్న గొడవ అయింది. ఆ గొడవ వల్ల కొంచెం పెద్ద పెరిగింది మేడం, అంతే. ఇంట్లో పెద్దగా పెరిగితే ఎవరి జీవితాలైనా నాశనం చేసి తీసుకొచ్చుకొని ఇట్లా పెట్టుకుంటావు అన్నట్టు. నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్నట్ట. నేను ఆయనతో ఎంజాయ్ చేస్తాను అని చెప్పిన. నువ్వు మరి ఎంజాయ్ చేయండి. ఇంతవరకు ఎందుకు వచ్చింది? ఆమె నా లవర్. ఇంతవరకు ఎందుకు వచ్చింది? లవర్ ఉన్నాక నన్ను ఎందుకు చేసుకున్నావు? నేనేం అవసరం ఉన్నా అంటే పెళ్లి కాలేదు. నా బాబు నేను చేద్దాం అనుకున్నావు, నన్ను ఏం చేద్దాం అనుకున్నావు? నిన్ను చూసుకుందాం అనుకున్నా. నువ్వు టార్చర్ వల్ల నాకు గొడవ. నేనేం టార్చర్ చేసిన? తిన్నాం రైట్ పూట్లో ఎన్నిక అన్నం పెట్టుకోకుండా ఏం చేయకుండా వస్తున్నాడా? వచ్చిన తాగడం, తినడం, పండుకోవడం టార్చరే ఉంటది. వండిన అన్నం గిన మమ్మల్ని గిన తిననీయకుండా టార్చర్ చేయడము, గొడవ చేయడము, కొట్టడం. నైట్ పూట్లో తెచ్చుకొని నైట్ పూట్లో ఫ్రెండ్స్ తో కలిసి తాగే వస్తాను మేడం, అంతే. నీకు ఫ్రెండ్స్ ఉండాలి, ఆమె ఉండాలి. నేనొద్దు, నా బాబు. మీరు వచ్చినప్పుడు నమస్తే అండి అన్నప్పుడు అయ్యో ఈయన నోట్లో మాటే లేదు, పాపం అబద్ధాలు కూడా చెప్పలేకపోతున్నాడు, ఈయన ఏం చేస్తాడబ్బా అనుకుంటే ఇప్పుడు తెలుస్తుందని ఆయన గొడవ ఎందుకు జరుగుతుంది అన్నారు చూసారా? చాలా చిన్న విషయం, ఇంత పెద్దగా అంటే ఎవరు తగ్గట్ల. పాప మీ అమ్మాయి అడిగే దాంట్లో రీజన్ ఉంది, కానీ ఆయన వితండవాదం చూసారు ఎంత స్ట్రాంగ్ ఉంది. కాదండి, ఈ అమ్మాయి వల్ల నేను కొంచెము ఆవిడ వల్లే తిరుగుతున్నావు, ఆవిడ వల్లే వెళ్ళి ఆవిడ ఇంటికి వెళ్తున్నావు, బానే ఉంది. ఇప్పుడు మీ ఆవిడ ఏం చేద్దాం? బాగుందమ్మా, విడాకులు ఇచ్చేసా మీ ఆవిడ బయట పంపించేద్దాం. మొగుడు పిల్లల మధ్య చిచ్చులు పెట్టి ఇదే సంగతి మీ ఆయన కూడా ఫోన్ చేసి ఇప్పుడు చెప్పామనుకో, ఏంటి పరిస్థితి? నువ్వు మీ ఆయన పర్లేదమ్మా బంగారం నువ్వు ఇదే చెయ్యి అంటాడా, లేదంటే ఏమంటాడో చూద్దాం. మరి వాళ్ళ కాపురంలో నిప్పు పెట్టావుగా, మీరే ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి మేడం. ఏం చెప్పాలి? ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలే. వద్దు అంటున్నావు మీ ఆయనతో, మీ ఆయన తెలియాలి కదా విషయం. అంత ఆగం చేసి మీ ఆయన ఫోన్ చేయాలి. నాకు ఎవరితో వద్దమ్మా, ఎవరితో విడాకులు ఇచ్చినా కానీ నా అమ్మతో ఉంటానమ్మా. అవునా? ఉండు ఒక్క నిమిషం. నువ్వేంటమ్మా? నేను కూడా అతనితోనే ఉంటాను. నువ్వు ఇతనితో ఉంటావా? ఉంటానమ్మా, అమ్మతో ఉంటాను. నన్ను ఏం చేస్తారో చేయండి ఇద్దరు కలిసి. ఎందుకంటే ఏమతో నాకే ఆవిడకి సంబంధం వద్దమ్మా, ఏమతో వద్దు నాకు వద్దనుకున్నా. ఇంతగా అనుకోలేదమ్మా నేను నిజం. బాబాయ్ నీ గొంత ఆపు. నాకు ఒక్క 2 నిమిషం. మీ ఇంట్లో గొడవ పడ్డట్టు వచ్చి ఇక్కడ స్టేజ్ మీద గొడవ పడితే వింటూ కూర్చోవాలంటే ఇక్కడ మరి ఏం ఆగండి. మరి ఇక్కడ దేనికి వచ్చారు? దానికి సంబంధించిన టాపిక్ మాట్లాడదాం కదా. సరే వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో అనుకుంటారు మేడం వాళ్ళు. ఆయన చెప్పింది నీకు కూడా అమ్మా. సరే ఇప్పుడు నువ్వు మీ ఆయన వదిలేసి ఇంత పాటు వెళ్తానంటున్నావు, మరి మీ ఆయన వదిలేస్తావా చెప్పు? మా ఆయన దుబాయ్లో ఉంటారు మేడం. దుబాయ్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంతో ఇది చేస్తావా? అట్లాని కాదు మేడం, ఫస్ట్ మేము ఇద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీ ఆయన దుబాయ్లో ఉన్నాడు కాబట్టి ఈయన టైం పాస్కి నీకు కావాలి. దుబాయ్లో ఉంటే ఉన్నాడు, ఒకసారి ఫోన్ మాట్లాడితే ఆయనకి తెలుస్తుంది. నువ్వు ఈయనతో ఉంటాను అంటున్నావు కదా, మీ ఆయనతో కట్ చేసేసి ఇంతో పంపిస్తాం మేము. దుబాయ్ అంటున్నారు కదా, అక్కడ ఒకసారి చూడండి అమ్మ, అటు చూడు ఒకసారి. నాకు ఇప్పుడే ల్యాండ్ అయ్యాడు చూడండి. ఆయన ఎవరు? దుబాయ్ సీనా. ఆయన మేడం. మీ ఆయనేనా? దుబాయ్ నుంచి వచ్చాడా, మీ ఇంటి దగ్గర నుంచి వచ్చాడా? సార్ రండి. అదేంటి ఇక్కడ ఉన్నావు? మీరు దుబాయ్లో ఉంటారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? దుబాయ్లో ఉంటాను. ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? షాపింగ్ పోతాను. ఇక్కడ కూర్చోండి, చెప్తాం ఏం జరిగిందో చెప్తాం మేము మీకు. ఏంటి మీకు షాపింగ్కి వెళ్తున్నానని చెప్పేసి వచ్చింది? ఏం జరుగుతుంది ఇక్కడ? నోరు తెరిస్తే అబద్ధాల పిల్ల. ఏం చేస్తున్నావే నువ్వు? ఆడుకుంటుంది. ఏం చేస్తుంది మాకు చిచ్చి పెట్టి మా జీవితాలు మొత్తం చెప్తుంది. ఆవిడని అడగండి, ఆవిడ చెప్తుంది మొత్తం స్టోరీ.
నాగం చేసి మా ఇంట్లో స్విచ్ పెట్టి నన్ను నా బాబు నాగం చేయడానికి మా జీవితాలతోనే ఆడుకుంటుంది. ఇగో మీ ఆవిడని అడిగారు అనుకోండి, మీ ఆవిడ కాలేజ్ టైంలో లవర్ అంట ఆయన. సో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట పెళ్లి చేయడానికి, కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఒక 3 సంవత్సరాల క్రితం గుర్తున్నానా అని మెసేజ్ చేసి వాళ్ళిద్దరూ మీ ఇంట్లోనే కాపురం పెట్టారు. మా ఇంట్లో స్విచ్ పెట్టింది. అసలు మీరు అడగండి మీ వైఫ్. ఏం తక్కువ చేసాను ఇంత మంచిగా చూసుకోవడం? మీరు ఏం తక్కువ చేయలేదండి, అతను కాలేజీలో నుంచి ప్రేమించుకున్నాం కాబట్టి. చిన్న పిల్లలు ఉన్నారే, ఎలా ఇడిచిపెట్టిపోతున్నావు అర్థం కాకుండా? నీకేమో తక్కువ చేశాను నేను? ఏం తక్కువ చేయలేదు. దుబాయ్లో ఉన్నా అని చెప్తున్నావు అందరికి. సార్ మీరు దుబాయ్లో ఉండడం కాదు, ఇప్పుడు ఆయనతో వెళ్ళిపోతుందట ఈవిడ. ఇంకా బ్రేకింగ్ న్యూస్ అక్కడి వరకు ఆగలే. అంటే వెళ్తావా? నువ్వెవర్రా ఇంతకు? అరే నీకన్నా కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించారా అబ్బాయిని? నువ్వు మధ్యలో వచ్చావురా? చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదురా, వాళ్ళు మా ఇద్దరి ఒప్పుకోలేదురా మాకి. లేకపోతే నీకన్నా ముందు నా వైఫ్ అవుతుందిరా. వాళ్ళు చనిపోతాం అన్నారు కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పిల్లలు ఇప్పుడు ఏమైపోతారు? పిల్లలు ఒప్పుకుంటే పిల్లల్ని కానీ తీసుకెళ్తాను. తాను ఒప్పుకుంటే నువ్వు పిల్లల్ని తీసుకెళ్తావా? నీకేం ద్రోహం చేశాను? నేను ఎంత మంచి చూసుకున్నాను. మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు 2 డేస్ 3 డేస్ ఒక్కొక్కరికి ఒకరు. శివ, ఇదంతా స్టార్ట్ చేసింది నువ్వే. దీనికి నువ్వు ఆన్సర్ కూడా నువ్వే చెప్పు. చెప్పు. ఆవిడ పిల్లల్ని కూడా తీసుకొని నీ దగ్గరకు వస్తుందంట. ఇక్కడ భార్య, ఇక్కడ పిల్లలు, అక్కడ భార్య, ఇక్కడ పిల్లలు. మేడం ఈవిడతో వద్దు మేడం, నేను ఆమెను చేసుకుంటాను. ఆమె ఆ పిల్లలు అందే వాళ్ళు చేసుకుంటా. వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోండి మేడం. ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి చేసుకుని అప్పుడే చేసుకోవాల్సింది ఎవరురా? నీ ఇంట్లో ఒప్పుకోలేరా? ఇంట్లో ఒప్పుకోలేరా? మాకి ఇంట్లో ఒప్పుకోలేదు మీరు. నువ్వు పెళ్లి చేసుకుని ఎట్లా చేస్తారా నువ్వు? నా పిల్లని పట్టుకుని నువ్వు ఏందిరా సతా ఇచ్చేది? కూర్చో. సార్ నాకు ఆవిడతో పెళ్లి చేసుకుంటారు సార్. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోమన్నా నా ఆవిడని పెళ్లి చేసుకుంటా సార్. అతను అంత తగిలించినా కూడా దానికే ఫిక్స్ అయ్యాను. దానికి ఫిక్స్ అయినా సార్. ఎందుకంటే ఫస్ట్ లో వరకు సార్ ఎట్లా వదులుకుంటాను. మీ సలహా వరకు ఒకటి. ఏంది నీది? నువ్వు వద్దా? ఎంతమంది నాకు చేస్తావు? ఎందుకు వద్దు అమ్మా కూర్చోండి అమ్మా, మేము ఉన్నాం కదా ఇక్కడ, మేము సాల్వ్ చేస్తాం. నాకు వద్దే. నువ్వు ఇక్కడ కొట్టుకోకూడదు. ఏమ్మా అయ్యిందా నీకు సంబరం? కళ్ళు సమ్మగా ఉన్నాయా? మీరు చేసిన అక్రమ సంబంధాల పంచాయతీ ఎంత దూరం వెళ్ళిందో? పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతానండి అంటే హోటల్కి వెళ్తావా? సిగ్గు లేకుండా చేసినంత చేసి ఎలా లేదు మేడం, నేను ఫస్ట్ అతను ప్రేమించాను, అతనితోనే వెళ్ళిపోతాను మేడం. ఇది ముందు చేయాల్సిందమ్మా, ఇప్పుడు కాదు. ఒప్పుకోలేరు మేడం మా వాళ్ళు. తప్పే లేదు ఈవిడ వచ్చి 4 పేకడం, తప్పే లేదు ఇట్లాంటి కేసుల్లో. ఇక్కడ కాబట్టి ఆ మాత్రంతో ఆగింది మేడం. ఒక తూరి మంచాలు మా మంచం ఒకటి పోయింటే అప్పుడు వచ్చాడు. అప్పుడు వీళ్ళు కమిట్మెంట్ అయినట్టు. ఏం కాదులేండి, ముందు నుంచి ఇన్స్టా ఉందండి బాబు. తెలియడం కనిపెట్టడం టైం పట్టింది. అప్పటి నుంచి ప్రతిరోజు రిపేర్ చేయడానికి వస్తున్నారు మంచానికి. అది మీకు తెలియదు? చెప్పలేదు సార్. అదే మీకు తెలియదు. అది మీ ఆఫీసులో మంచాలు ఉండవు కదా. మీ ఆయన ఏమన్నా హింసిస్తాడా అమ్మా అంటే చెప్పట్లా. మా ఆయన మంచోడు బాగా చెప్పింది, మీ గురించి బాగానే చెప్పింది, కానీ ఒళ్ళు కొవ్వు. లవర్ అట, లవర్ మీద మనసు పడిపోయిందంట. అన్ని తెచ్చి పెడుతున్నారు కదా, అందుకని అసలు బయటికి వెళ్ళని మేడం ఏది కూడా. అందుకే ఇంటికి రప్పించుకుంది బాయ్ ఫ్రెండ్. ఏంటమ్మా అంతేనా? ఫిక్స్ అయ్యావా? మీ ఆయనతో ఉండవా? ఉండను మేడం. నువ్వు? నేను మా ఆవిడతో ఉన్నానండి. ఏం చేయాలి ఇప్పుడు చెప్తారులే, ఉండండి సార్. చూడండి సాయి గారు, ఇప్పుడు ఒక పక్క నుంచి పిల్లలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మేము కాదనట్లేదు. ఓకే, మీరిద్దరూ ఎంతో నమ్మి మీరు పెళ్లి చేసుకున్నారు. ఓకే, పిల్లలు కన్నారు. కానీ బహిరంగంగా ఇంత పబ్లిక్ ప్లేస్లో ఇన్ని కెమెరాలు ఉండగా, ఇక్కడ ఉన్నటువంటి 3 పెద్ద మనుషులు ఉండగా ఆవిడ అతనంటే అన్ని విధాలుగా తెగించున్నాడు. ఓకే, డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉన్నాడు. బాగున్నావా అంటే కనుక మీ భార్య కనెక్ట్ అయిపోయి మీరు పక్కన కూర్చున్నా కూడా అతనితో పాటు వెళ్ళిపోతాను అని అన్నప్పుడు నా పిల్లలు అంటంలో ఏంటండి? అంటే పిల్లల గురించి ఈవిడ క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు ఉండిపోతానంటారా మేడం? ఇక్కడ శివ జ్యోతి యొక్క లవ్ స్టోరీ ఏంటి అనేటటువంటిది ఓకే, అప్పుడు మీరు ప్రేమించుకున్నారు, అప్పుడు మీరు పెద్దలకి అంగీకరించడానికి ఒక ట్రై చేశారు, పెద్దలు అంగీకరించలేదు, అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. ఈరోజు అప్పుడు పెద్దల యొక్క మాట ఎందుకు విన్నారు అంటే కనుక, అరే అనవసరంగా మనం పిల్లలం కదా, వయసులో ఉండేటటువంటి ఆ ప్రాణాలు ఏదన్నా అవుతే కనుక కష్టం అని చెప్పి ఈ అమ్మాయి ఏమందంటే మా తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటారేమో అనే భయంతో నేను చేసుకున్నాను, నువ్వేమన్నావు మా తల్లిదండ్రులకు ఏదన్నా అవుతుందనే భయంతో నేను చేసుకున్నాను. అంటే అక్కడ మీరు 2 ప్రాణాల గురించి ఆలోచించారు, ఇక్కడ కూడా 2 ప్రాణాల గురించి ఆలోచించింది. ఇక్కడ ఇప్పుడు ఎన్ని ప్రాణాలు ఉన్నాయి అనేటటువంటి ఇంగితం అనేది మీకు లేదా? అప్పుడు నిజంగా మీరు దాని గురించే త్యాగం చేశారా, లేదంటే వేరే అంశం గురించి త్యాగం చేశారా అనేటటువంటిది డౌట్ వస్తుంది.
నిజంగా అంత గొప్ప ప్రేమ అయితే కనుక అప్పుడు మీరు తల్లిదండ్రులతోనే పోరాడి పెళ్లి చేసుకుని ఉండేటటువంటి వాళ్ళేదో ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళేదో చేసుకోబోతున్నారు అని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని అక్కడ ఒక బిడ్డ కని ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడో 2 బిడ్డలు కని ఇప్పుడు మా పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయని చాలా హాస్యాస్పదం, విచిత్రం, విడ్డూరం, ఇంకా పచ్చిగా చెప్పాలంటే రాక్షసత్వం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఎక్కడ అతనికి వాళ్ళిద్దరి లైఫ్లో ఎప్పుడు గొడవ లేదు, మీ ఇద్దరు లైఫ్లో కూడా ఎప్పుడు గొడవ లేదు. ఓకే 5 years వరకు బాగుంది, తర్వాత గొడవ వచ్చిందంటే కనుక మీరు ఈ పరిచయాలు పెరిగిన తర్వాత, మీ సీక్రెసీ పెరిగిన తర్వాత, మీ రూమ్లో లాక్ చేసుకుని నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడిన తర్వాత ఆవిడ ప్రశ్నించడం మొదలుపెట్టింది, అప్పుడు గొడవలు మొదలైంది. యూజువల్గా మనం చూసేటటువంటి సినారియో ఏంటంటే ఈ పాత జ్ఞాపకాలు, ఈ పాత కలయికలు ఎప్పుడు వస్తాయి అంటే కనుక అక్కడ భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు, ఇక్కడ భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు. ఓకే ఆ భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పాత స్నేహితురాలతో మాట్లాడుతున్నాడు అని ఒక విధంగా అనుకోవటానికి కూడా ఇక్కడ లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? తను కాల్ చేసి నాకు చాలా సార్లు చెప్పాడు సార్, ఆమె వల్ల అతనికి బాగా టార్చర్ ఉందని నాకు చెప్పేవారు. సరే అమ్మా, మీ ఆయన వల్ల లేదుగా నీకు, మీ ఆయన వల్ల నీకు లేదుగా. ఫోన్ చేసి నేనే చెప్తాను సార్, మా ఆవిడతో టార్చర్ ఉంది, నాతో మా ఆవిడ వద్దనుకున్నాను సార్. జ్యోతి ఒక్క 2 నిమిషాలు మీరు ఆగితే కనుక ఇంకా పరువు తీసుకోకుండా ఉంటారమ్మా. ఇంత బహిరంగంగా ఈ పబ్లిక్ వేదిక మీద దయచేసి ఒక ఆడపిల్లవి రోడ్డు మీద తిరిగేటోళ్ళకి అట్లనే ఉంటది. రోడ్డు మీద ఎవరు రోడ్డు మీద తిరుగుతున్నారే? ఎవరు రోడ్డు మీద తిరుగుతున్నారు? మీరే, నువ్వు రోడ్డు మీద తిరిగినావు కాబట్టి నా జీవితం నాగం చేసినావు. ఎవరు రోడ్డు మీద నా జీవితం తిరుగుతున్నారు? సర్వనాశనం చేసినావు. ఇప్పుడు నా బాబు రమా విను, ఇక్కడ చూసావా ఈవిడ అంటుంటే కనుక ఈవిడ కంటే అతనికి ఎక్కువ కోపం వస్తుంది. వాస్తవానికి నీతో పాటు ఉన్నటువంటి 5 years, అతనితో పాటు ఉన్న 6 years ఎంత ఇదంతా నాటకమేమో పెడతారు ఉచితంగా. అదే అలవాటు పెట్టడాలు. సో నేనేమంటున్నానంటేనమ్మా, ఇప్పుడు దయచేసి ఇక్కడ పిల్లల గురించి అనేటటువంటి మాట ఎవరు అడగద్దు. పిల్లల గురించి రావాలి, పిల్లల గురించి కాదు. అసలు వ్యక్తులుగా వీళ్ళలో మార్పు వస్తుందా అంటే కనుక ఇక్కడికి వచ్చి కూడా ఇంకా వాళ్ళు అతను వచ్చి నాకు తన బాధలు చెప్పుకున్నాడు, అతను వచ్చిన బాధలు నీకు చెప్పుకున్నాడు అంటే కనుక అసలు అక్కడ బాధలు ఉంటేనే కదా చెప్పుకోవటానికి. ఆ బాధలన్నీ సృష్టించబడ్డాయి. మీ ఆయన అతను శివ ఇంతకుముందు మీరు రాకముందు ఏమన్నాడు అంటే కనుక 5 years బట్టి మేము హ్యాపీగా ఉన్నామని ఆవిడ ఒప్పుకుంది, అతను ఒప్పుకున్నాడు. అంటే 5 years బట్టి హ్యాపీగా ఉన్నటువంటి శివ నేను వచ్చి మీకు గొడవలు పెట్టానా? లేదు, ఈ వల్లే గొడవ అవుతుంది. నీ కథలకేం కానీ ఇందాక నేనేమన్నా 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారమ్మా, సంతోషంగా ఉన్నారు, అందులో ఎటువంటి డోకా లేదు. కేవలం మీ ఇద్దరి మధ్యన కనెక్షన్ పెరగటం వల్ల నువ్వు ఇందాకేమన్నావు, ఇక్కడ పబ్లిక్గా కూర్చుని సాయి గారు మీ ఎదుర్కొంటేనే చెప్తున్నాను, ఇక్కడ కూర్చుని మీ ఆవిడ టపా 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 అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళ నలుగురిలో కంటే అత్యధికంగా అబద్ధాలు ఆడింది మీ ఆవిడే. అలాంటి భార్య పక్కన ఉండాలి, పిల్లలకు ఒక తల్లిగా ఉండాలని మీరు కోరుకోవటం చాలా దురదృష్టకరం, బాధాకరం. అలాంటి కోరిక ఎప్పుడు కోరవద్దు. ఎందుకంటే ఇక్కడ కూర్చుని ఒకటేముంది, కేవలం నా బాధలు అతని బాధలకు నేను చెప్తున్నాను, ఎటువంటి మీటింగ్ లేదు. అతను పబ్లిక్గా కాల్ ఎగరేస్తూ చెప్పాడు ప్రతిరోజు మీటింగే వాళ్ళు మీ ఇంట్లో అని చెప్పి. రెండోది ఏముంది, వాళ్ళ ఇంట్లో విపరీతమైన గొడవలు ఉండటం వల్ల ఆ గొడవలు ఇక్కడ చెప్పుకుంటున్నాడు అనేది. ఆ గొడవలు లేదు, కాకరకాయ లేదు, అది ఒకటి. రెండోది ఏముంది, ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఏమమ్మా మీకు మీ ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం ప్రాబ్లమ్స్ లేవండి అని చెప్పి మీకు షాపింగ్కి వస్తున్నానని చెప్పి ఇక్కడ కూర్చుని మిమ్మల్ని దుబాయ్ పంపించింది ఈ అమ్మాయి. అంటే ఎన్ని అబద్ధాలు ఆడటానికన్నా ఈ పనికిరానటువంటి రిలేషన్ని ఇదే విధంగా సీక్రెట్గా ఉంచుతూ పిల్లల్ని మిమ్మల్ని మోసం చేస్తూ ఇంకా ఎంతకాలం ఈ సబ్జెక్టు తెలియకుండా సీక్రెట్. ఈరోజు రమా గారికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆవిడ పబ్లిక్గా వచ్చి ఇక్కడ కంప్లైంట్ పెట్టి ఏమండి నా జీవితం ఇలా సర్వనాశనం అయిపోతుంది, నాతో పాటు ఇంకొక భర్త కూడా జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి ఇది ఇంకా నేను భరించలేనని చెప్పి 3 సంవత్సరాల పాటు ఆవిడ పడినటువంటి వేదన ఇక్కడ పబ్లిక్గా ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడటం అనేది చాలా గొప్ప అంశం. యూజువల్గా ఏమవుతుందంటే ఇక్కడ కూర్చున్న తర్వాత మీ ఆయన్ని పిలుస్తామన్నా అంటే కనుక వద్దు అని ఆవిడ అంది. మేడం ఏం చేశారు, శ్రీవాణి గారు నిజంగా మిమ్మల్ని పిలిచారు. నేను కొద్దిగా ఆశపడ్డాను, ఎందుకంటే అరే బాబా ఇదేంటి మా ఆయన పిలుస్తున్నారని చెప్పి అతనితో కనెక్ట్ అవ్వకుండా ఇంకా ఆ కనెక్షన్ కట్ చేసుకుని మీ కాళ్ళ మీద పడుతుందని అనుకుంటే పబ్లిక్గా యూఆర్ వెల్కమ్ అని చెప్పి అతను తందానా అంటే ఈ అమ్మాయి కూడా తందానా అంటుంది. నిజంగా ఈ అమ్మాయికి ఏమైనా బుద్ధి ఉందా, లేదంటే ఏమైనా బ్రెయిన్ ఏమైనా పాడైందా, లేదంటే ఎక్కడైనా అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది. అతను అన్నిటికీ రెడీ అండి. ఇప్పుడు అతని గురించి మనం మాట్లాడద్దు, అతనికి అన్నిటికీ రెడీ. ఈ అమ్మాయి కన్నా బుద్ధి ఉండద్దు. నేను నా భర్తతో పాటు 2 పిల్లలుగా అన్నాను, జ్యోతి ఆ పిల్లలతో పాటు నేను సుఖంగా ఉన్నాను. మన ప్రేమ ఏదైతే ఉన్నాయో పాత జ్ఞాపకాలు. ఒకప్పుడు మనం అనుకుంటే కనుక రమాతో నీకు ప్రాబ్లం ఉంటే కనుక అది మీరు వేరే చోట లెక్క తేల్చుకోండి, కానీ పదే నువ్వు నాకు చెప్పడం అనేది అనవసరం. లేదంటే నువ్వు చెప్పినా కూడా దానికి గీత పరిధి ఇదే అని చెప్పాలి కదా. ఈ అమ్మాయి మీ వరకు సంతోషం సుఖంగా ఇచ్చారు కదా, అడుగు తీసి అడుగు బయట ఆవిడన్నా టైలరింగ్ చేసుకుంటూ 2 చేతులతో ఆవిడ కష్టపడుతుంది, ఈవిడికి ఏ పని పాటు లేదు కదా. అలాంటప్పుడు ఈవిడ ఏమని చెప్పాలి, అరే నీ బుద్ధి గడ్డి తిన్నావు, మనం ఏవో జ్ఞాపకాలు అక్కడే కనుమరుగైపోయినాయి అని చెప్పి ఈ అమ్మాయి చెప్పకుండా అతనికి రెడ్ కార్పెట్ వేసి ఇంట్లోకి పదే పిలిచి
ఓన్లీ టాకింగ్ అండి, నో మీటింగ్స్ అని అబద్ధం ఆడింది. అతను ఏమొచ్చి లేదండి ఎవరు రెడీ మీటింగ్ అని అన్నాడు. అంటే ఎంత చిరాకైనటువంటి, ఎంత దురదృష్టకరమైనటువంటి నీచమైన క్యారెక్టర్ ఇవిడిది. ఇలాంటి ఆవిడ ఆ పిల్లలకి తల్లిగా ఉంటుందా? అసలు ఆవిడ తల్లి పాత్ర, భార్య పాత్ర 2 అర్హతలు ఆవిడ పోగొట్టుకుంది. శివ, ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకో, ఈరోజు నీకేదో వయస్సు ఉంది కదా, కండబలం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం అబద్ధాలు ఆడకు. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏం తప్పు చేసావు అనేది, నీ మనస్సాక్షికి తెలుసు. నీ పిల్లలకి నువ్వు ఎటువంటి అన్యాయం చేసావు అనేది కూడా నువ్వు తెలుసు. ఈరోజు నీ భార్య నిన్ను ఇప్పటి వరకు ఎంత చక్కగా చూసుకుంది, ఈ కుటుంబాన్ని ఎంత ఇదిగా కాపాడుకుంది. నేను పిల్లల వరకే తల్లిని కష్టం నువ్వు బయటపడు అని అనుకుంటా తన వంతు ప్రయత్నంగా టైలరింగ్ చేసుకుంటుంది. గడప దాటి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, ఇంకో విధంగా ఏమి లేదు. నువ్వు ఏ కారణాలు చెప్పాలో తెలియక ఈ 8 సంవత్సరాల పాటు మీ ఇద్దరు జరిపినటువంటి ప్రయాణాన్ని బూడిదలో పోసినటువంటి పన్నీర్లాగా నాకు అన్నం పెట్టట్లేదండి, ఇవి పెట్టట్లేదు అని చెప్పి అస్సలు ఒక్క కారణం అయినా కూడా నిలబడేటటువంటి బలమైనటువంటి కారణం నువ్వు చెప్పలేదు. ఈరోజు నువ్వేమంటున్నావు, మేడం మేమిద్దరం కలిసిపోతాం, వాళ్ళిద్దరిని కలిసిపోయి మీ ఇద్దరిదే చండాలమైనటువంటి రిలేషన్షిప్ అంటే కనుక వాళ్ళిద్దరిని కూడా అదే చండాలమైనటువంటి రిలేషన్షిప్తో మీరు కంటిన్యూ అయిపోయి పిల్లల్ని రోడ్డు మీద అని చెప్పడానికి నీకేంటి పిచ్చా? ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? ఏం మాయ చేసిందో ఏం చేసిందో ఏం మాయ ఏం చేయలేదమ్మా. అతను మహానుభావుడు, చాలా గొప్పవాడు. మీ ఆయన ఏం తక్కువవాడు ఏం కాదు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే కనుక ఇది బయటపడినటువంటి రిలేషన్షిప్, బయటపడినవి ఇంకా ఎన్ని ఉన్నాయని కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడంటే 5 సంవత్సరాల పాటు మీరిద్దరు ఏదైతే ప్రయాణం చేశారో మంచిది అనేటటువంటి ప్రయాణంలో కూడా కన్నాలు చిల్లులు ఉన్నాయేమో అనేది డౌట్ వస్తుంది ఈరోజు. శివ, ఇప్పటికైనా ఈ వేదిక అనేది ఒక ఆఖరి అవకాశం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే ఈ వేదిక చాలా మందిని కలిపి పంపించింది, ఎంతో బుద్ధిహీనతతో, ఎంతో భయంకరంగా క్రిమినల్గా ఆలోచించేటటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్లో కూడా మార్పు తీసుకొచ్చాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత అతనితో ఫైట్ చేయటం, ఆవిడతో ఫైట్ చేయటం కాదు. ఎల్లకాలం మీ జీవితం ఇంత సుఖంగా ఉండదు. అక్కడ మీ పేరెంట్స్ నిన్ను డిలీట్ చేసేస్తారు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. బయటకు వెళ్తే సాయి నిన్ను బతకనిస్తాడో లేదో కూడా నాకు తెలీదు. ఈ అమ్మాయి జీవితం అయితే కనుక చించిన వేస్తారు, రోడ్డు మీద పడింది ఈ అమ్మాయి జీవితం. సో ఎల్లకాలం ఈ ప్రయాణం అనేటటువంటిది ఇలా కొనసాగుతుంది. ఎల్లకాలం ఈ సుఖాలు ఇలాగే కొనసాగుతాయి అనుకోవద్దు. ఎప్పటి వరకు అయితే ఇది సీక్రెట్గా ఉంటుందో అప్పటి వరకు ఈ ప్రయాణం నడుస్తుంది. ఏ రోజైతే ఇది పబ్లిక్ అవుతుందో మీ ఇద్దరు కూడా ఆ గడపలోంచి బయటకు వెళ్ళి ఒక అడుగు వేయలేరు, ఎవరు వ్యాపారం వాళ్ళు చేయలేరు. పిల్లలు కూడా చేదరించుకుని అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. మేడం, కొన్ని 100 మందో 1000 మందో జీవితాలకి రిప్లికా ఏమో అనిపిస్తుంది. అంటే వీళ్ళ నలుగురు చేసింది ఒకసారి చూస్తే మీకు మిర్రర్లో మీ జీవితాలు కనిపిస్తాయి. చాలా కేసుల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఈ రేంజ్లోనే ఉంటున్నాయి ఇప్పుడు. అంటే ఎక్సీడ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు కేసులు వేరు, ఆఫ్టర్ లాక్డౌన్ వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. హీనంగా బాబాయ్ కొన్ని రోజులకి మా డైరెక్టర్కి వీళ్ళకి చెప్తున్నాం, బాబాయ్ నేను చేయలేను సార్, ఇవి వెక్స్ అయిపోయి ఎక్సీడ్ అయిపోతున్న ఈ క్రూయాలిటీలు కానీ, ఈ వాల్యూస్ పోవడం కానీ వింటే ఎంత ప్రాక్టికల్గా మేము ప్రాక్టీస్లో ఉన్నప్పటికీ అన్ని రకాల కేసులు ఉంటాయి. ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్ కోర్టు దాకా వెళ్లకుండా మా వంతు ప్రయత్నంగా మేము సాల్వ్ చేయడానికి చూస్తుంటే ఇంత హీనంగా ఉంటే మాకే ఇలా అనిపిస్తుంటే జడ్జెస్ పరిస్థితి ఏంటి? మేబీ అడ్వకేట్లు అదొక ప్రాక్టీస్ లాగా తీసుకొని వెళ్ళిపోతామేమో, కానీ రిపీటెడ్గా ఇవే చూస్తుంటే నిజంగా చేయాలనుకునే హెల్ప్ ఏదైతే ఉందో మేము న్యాయ సలహాలే కానీ, డాక్టర్ గారి కౌన్సిలింగే కానీ కొన్ని రోజులకి స్టాప్ చేసేస్తాం. మీరు మారాలి, మారకపోతే అట్లా మాకే పనే. వింటుంటే ఇరిటేషన్ వస్తున్నాయి. కొంచెం కూడా బేసిక్ సెన్స్ లేదు. మీ ఫ్యామిలీ గురించి మీకు బాధ్యత లేదు, మీ పిల్లల గురించి మీకు బాధ్యత లేదు, మీరుండే సమాజం గురించి మీకు బాధ్యత లేదు. బూత్ పంచాయతీలన్నీ తెచ్చి పెడతాయంటే అట్లా. ఫ్యామిలీ డిస్ప్యూట్ అంటే డిస్ప్యూట్ లాగా ఉండాలి. ఎంత తెగించి మాట్లాడుతున్నారు. మనం చూసిన ఎన్ని ఎపిసోడ్స్లో ఇక్కడ దాకా వచ్చినా కన్నా రియలైజ్ అవుతారు. వీళ్ళు తన్నుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు ఆ అక్రమ సంబంధాన్ని హైలైట్ చేయడం కోసం. ఎంత వరస్ట్గా ఉంది ఇది, ఎంత దరిద్రంగా ఉంది. ఇంత మానవతా విలువలు లేకుండా ఎలా బతికేస్తున్నారమ్మా సమాజంలో? ఏం జరిగింది ఇక్కడ? లవరు, ఎప్పుడో కాలేజీలో చదివిన లవరు ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఒక స్త్రీ ఆడిచ్చిన డ్రామా. మీరే తల్లి. కర్మ ఏంటంటే ఒక భర్తకి తెలియకూడని విషయం ఈ రోజున ఈ స్టేజ్ మీద తెలిసింది. మీరు అబద్ధాలు ఎన్ని మాట్లాడారంటే మేడం, నిన్న మొన్న ఒక కన్సల్టేషన్ మాట్లాడానండి. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ ఫ్యామిలీ కూడా, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేబీ ఇది చాలామందికి తెలుస్తూ ఉండొచ్చు. వీళ్ళంతా యుఎస్ వెళ్ళారు. అక్కడ ఆ వైఫ్ కూడా, అది రెండో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని వైఫ్ కూడా అక్కడికి షిఫ్ట్ అయింది. 2 ఫ్యామిలీస్ పక్క పక్కనే ఇల్లు తీసుకున్నారు. ఒకళ్ళ వైఫ్ ఇండియా రావడం వల్ల ఆయన ఈ ఫ్రెండ్ ఇంట్లో తిండి కానీ ఏదన్నా కానీ, వీళ్ళు మధ్య 8 years 9 years మ్యారిటల్ రిలేషను. ఈ వైఫ్ ఆ ఫ్రెండ్ తోటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంది.
వీళ్ళందరూ కలిపి క్యాసినోలకి వెళ్తారు, పబ్బలకి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లాస్ అయ్యింది ఎవరు? ఆ హస్బెండ్కి తెలిసి ఫ్రెండ్తో రిలేషన్ కట్ చేసుకో అంటే ఆవిడ అంతలా అలవాటు అయిపోయింది ఈ అమ్మాయిలాగా. అక్కడ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ మీద డైవర్స్ చేశాడు. ఈయన ఇండియా భార్యను తీసుకొని వచ్చేసి ఇండియాలో కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ పిల్లాడు ఈవిడ దగ్గర ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మాట్లాడుకుంటే పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఒక ఛాన్సు, 2 ఛాన్సులు. ఆ ఛాన్స్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయి మాట్లాడుతున్న విధానం, ఈ అమ్మాయి చెప్పిన అబద్ధాలు అసలు ప్రొటెక్టివ్గా అతని దగ్గరికి పంపించలేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఎన్నో ఎపిసోడ్స్ చూసాం. కర్మ జెంట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వైఫ్లు కాపాడుకోవడానికో నిలబెట్టుకోవడానికో ఏదో పోరాడుతున్నారు. కానీ లేడీస్ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే చాలా రేర్ ఆఫ్ రేర్, గతి లేక ఇట్లాంటి వాళ్ళతో జెంట్స్ అడ్జస్ట్ అవుతారు. ఇట్లాంటి అమ్మాయితో ఉండడం కంటే వేరే అమ్మాయిని చేసుకోవడం బెటర్ వీళ్ళకి డైవర్స్లు ఇచ్చి. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు ఉన్నప్పుడు జెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. 1, 2 ఛాన్సులు వస్తాయి, ఇంకొక ఛాన్స్ రాదు. ఇక్కడ అమ్మాయి బిహేవ్ చేసిన విధానానికి ఏం మాట్లాడాలి మనం ఆయనతోటి? ఆయన అసలు ఒక భర్తగా వినకూడదు. ఏదైనా ఒక్క నెగిటివ్ చెప్పిందా? కూర్చున్నంతలో మిగతా అన్ని అబద్ధాలు చెప్పినా మీ హస్బెండ్తో నీకేమన్నా తలనొప్పి ఉందా తల్లి అంటే ఏమీ లేదు మేడం, బాగా చూసుకుంటాడు, 2 పిల్లలు. ఇంకేం చేయాలి ఒక భర్త? మిమ్మల్ని పెళ్లి చేసుకొని బాగా చూసుకోవడం తప్ప ఏం చేయాలి తల్లి? ఏం కోరుకుంటున్నారు మీరు? అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వస్తుందో ఏంటో కూడా మాకు అర్థం కావట్లా. ఒక భర్తగా ఆయనకి 100 మార్క్స్ పడుతున్నాయి, అందులో 80, 90 మార్క్స్ నువ్వే ఇచ్చావు. ఇక్కడ బిహేవ్ చేసిన విధానానికి మాకు అర్థమవుతుంది ఆయన రెస్పాన్సిబుల్గా ఉన్నాడని. ఇక వీళ్ళ విషయానికి వస్తే నీకు విషయం తర్వాత మాట్లాడతాను తల్లి. ఎందుకంటే ఇక్కడ ఈ స్టోరీ మొత్తానికి సూత్రధారివి నువ్వే. మైనస్ కర్మ. 2 జీవితాల కోసం అమ్మ మా అమ్మ నాన్న చచ్చిపోతారని చెప్పి నేను ఈయన పెళ్లి చేసుకున్నానండి అన్నావు. ఈ రోజున నీ ఇంట్లో 3 ప్రాణాలు ప్లస్ మీ అమ్మ నాన్న 5 ప్రాణాలు పడంగా పెడుతున్నావు. 2 ప్రాణాలు బెటరా, 5 ప్రాణాలు బెటరా? 5 ప్రాణం. 5 ప్రాణాలు. 5 ప్రాణాలే కదా తల్లి, ఇక్కడ ఇంకో 2 ప్రాణాలు ఉన్నాయి. వీళ్ళ కొడుకు ఈవిడ 7 ప్రాణాలు నువ్వు పణంగా పెడుతున్నావు. 2 ప్రాణాలకి ఇంపార్టెన్స్ ఇచ్చింది దానివి, 7 ప్రాణాలను ఊది అవతలేసేస్తున్నారు మీరిద్దరు. అంటే వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, మీరిద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లవర్స్ అనుకుంటూ మంచాల బిజినెస్ చేసుకుంటూ. అమ్మ లవర్స్ మీరు ఎవరినన్నా పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్లు చేసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆయన నిలబడి సావట్ల చాలా వరకు. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఆ అమ్మలు నాన్నలేమో మిమ్మల్ని కూర్చో అని పెంచుతారు. ఎవరినో పనికిమాలను చూసి లవ్ చేసి వెళ్ళిపోతామంటే వాళ్ళు గుండెలు పగిలి చేస్తున్నారు. మీరు ఫస్ట్ ప్రూవ్ చేసుకోండి. లవ్ మ్యారేజ్లు చేసుకోవాలనుకునే వాళ్ళు జాబ్ చేసుకోవడం, కెరియర్ చూసుకోవడం, తల్లిదండ్రులు ఒప్పించుకోవడానికి వాళ్ళ బతికి ఉండాలి. కాబట్టి వాళ్ళకు 2-3 ఇయర్స్ టైం ఇవ్వండి. అప్పుడు ఒప్పుకోకపోతే మీరు ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు మన చట్టాన్ని వాడుకొని మేము మేజర్లం అయిపోయాయని చెప్పి బయటకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి. అమ్మా నాన్న చచ్చిపోతారని పెళ్ళిళ్ళు చేసుకొని ఇలా కొంతమంది జీవితాలను సర్వనాశనం చేయొద్దు. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఇక పెళ్లి చేసుకున్నాక మిమ్మల్ని ఇక్కడ ఏమీ అనట్లేదు తల్లి, ఎందుకంటే మీ భర్త గురించి మీరు ఉన్నంతలో మంచిగానే చెప్పారు. ఆయన్ని మీరు కూడా ఇంట్లో 1 రూపాయి ఇది చేస్తున్నారు. భర్తని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారా లేదా? ఎందుకంటే చాలా కేసులు ఇట్లా వెళ్తూ ఉంటారమ్మా, ఇవన్నీ మోజు నా భర్త నాకు కావాలి కావాలి మేడం. కదా. కొంచెం టైం పడుతుంది. లీగల్గా మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ ఆయన అంత క్రూయల్ కాదు. అక్కడ మోజు తగిలింది, అప్పనంగా ఒకటి వస్తుంటే వాడుకుంటున్నాడు అంతే. ఇలాంటి చెత్త బిహేవియర్ కరెక్ట్ కాదు. అతనికి కొంత కౌన్సిలింగ్ ఇస్తే నీ కాపురం అయితే నిలబడుతుందని నా ఉద్దేశం. కొంచెం ఓపిక పట్టండి. నెక్స్ట్ మీరు కొంచెం పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి. ఇంట్లోనే కూర్చొని అంత పని చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏదో డిప్రెషన్లో ఉండడం వల్ల ఇదొకటి. 2 కొంచెం మీ ఆయన్ని మీ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చూడండి. అరిస్తే పనులు అవ్వు. కొన్ని సందర్భాల్లో బుజ్జగించో ఇంకో రకంగానే మీ వైపు తిప్పుకోవడానికి కొంతవరకు లౌక్యం ప్రదర్శించాల్సిందే. ఈ రోజున ఒక పనితో అవ్వట్ల, లౌక్యాలు ప్రదర్శించాలి భార్యలు. ఇక్కడ జనాలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక భర్త ఏం చేస్తున్నాడో పర్సనల్గా ఏం చేసినా కూడా భార్య కనిపెడుతుంది. కానీ ఒక భార్య ఒక మగాడిని ఇంటికి తీసుకొస్తే కూడా భర్తకు తెలియలే. ఎందుకంటే భర్తలు నమ్మేస్తూ ఉంటారు 90%. కొంతమంది ఏమో విపరీతమైన అనుమానంతో ఉంటారు. 90% భర్తలు భార్య ఏం చేస్తుందో పట్టించుకోరు, తెలియదు. వాళ్ళకి టైం స్పెండ్ చేయరు, ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళేమో సైట్ ట్రాకులు దొక్కుతూ ఉంటారు, ఎవరో ఒకరు ఫోన్లలో వదిలిస్తూ ఉంటారుగా ఖాళీగా. కొంచెం భార్యలకు కూడా టైం ఇవ్వండి. దానివల్ల మీ ఆవిడ ఏం చేస్తుందో మీకు మీరే కనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చి షాక్ అయ్యి మీరు ఏం మాట్లాడుతుంది, మీకు షాక్లోనే ఉన్నారు. అరే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇంటికెళ్ళి నేనేం చేయాలనే మీరు ఆలోచిస్తున్నారు. కొంచెం తెలుసుకోండి భార్య ఏం చేస్తుంది, ఇంట్లో ఎవరితో మాట్లాడుతుంది ఏంటని తెలిస్తే కొంచెం బేసిక్ టైంలోనే మీరు కంట్రోల్ చేయగలిగితే ఆ అమ్మాయి కంట్రోల్ అయ్యేది. ఆ అమ్మాయి మిమ్మల్ని దుబాయ్ పంపించేసింది మా దగ్గర. సెకండ్స్లో కనిపెడతారు వీళ్ళ దగ్గరికి వస్తే అన్న సెన్స్ కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే పీక్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నానా మీ విషయం ఇందాక సార్ ఊర్తినే చెప్పాలా అంతసేపు. సొంత భార్యే, సొంత భర్తకు దిక్కాణం లేదు, అక్కడ 2 పిల్లలకి దిక్కాణం లేదు. నీ భార్య నా భర్త కావాలండి అని పోరాడుతుంది. ఒక స్త్రీ
తన భర్తని పిల్లల్ని వదిలేసి ఉంచుకున్నవాడు కావాలని పోరాడుతుంది. వీళ్ళిద్దరిని తూకంలో పెడితే నువ్వు ఎవరికి మార్కులు వేస్తావో చెప్పు? మీ అమ్మ ఈ పొజిషన్లో ఉంటే ఎవరికి మార్కులు వేస్తావో చెప్పు? నిలబెట్టుకోవాలిగా కాపురం. ఇది నీ కుటుంబం, ఇది నీ కాపురం. మీరు రియలైజ్ అవ్వండి. రియలైజ్ అవ్వకపోతే గోబ పగిలిపోయేలాగా కేసులు వేయిస్తా. నేను వెనకాలండి ఫ్రీ కేసులు వేస్తా. హానెస్టీ కేసులు ఎక్కడ వదలను నేను. పెచ్చెక్కిందా ఏంది రెచ్చిపోయి కొట్టుకుంటున్నారు? ఇవి ఎంత దూరం వెళ్తాయో తెలుసా? మీరు చేసే పనులు మనుషులు చంపేస్తున్నారు. అక్కడ అక్రమ సంబంధాలకు ఇంత కొవ్వెక్కి తిరుగుతున్నారా? ఏం తక్కువైంది నీ కుటుంబంలో? ఒక క్యారెక్టర్తో నీ భార్య ఉండడం నీకు తప్ప? ఒకళ్ళ జీవితం సర్వనాశనం చేసావు నువ్వు వెళ్ళి. ఒక స్త్రీ ఎగబడి వచ్చినా కూడా మీరు జాగ్రత్తలో మీరు ఉండాల్సిందే. ఎందుకంటే అలా ఆయనకే గతి లేదు. నువ్వెవడు ఆఫ్టర్ ఆల్ ఊది అవతలేసేస్తుంది తర్వాత. మీ ఆవిడ అంత ఛాన్స్లు ఇస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాకు ఆవిడ కావాలి, వీళ్ళిద్దరు నువ్వెవడో చెప్పడానికి కొత్త లా తీసుకొచ్చావు. మీరిద్దరు తిరిగితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలా? వాళ్ళ లైఫ్ మీరు ఎవరు డిసైడ్ చేయడానికి? ఏం చేద్దాం చెప్పు? ఆ అమ్మాయితో మాట్లాడేలోపు ఆలోచించుకో. ఎందుకంటే ఆ అమ్మాయి నీ లైఫ్ కాదు. క్యారెక్టరే లేదు ఆ పిల్ల దగ్గర, నమ్మకం లేదు, అబద్ధాలు. అలా ఆయన దుబాయ్ పంపించేసింది. పిల్లల్ని ఏం చేద్దామంటే ఏదో మాట్లాడుతుంది, తల్లిదండ్రుల గురించి ఇంత చేశానంటుంది. అలాంటి అమ్మాయి నీ పక్కన కూర్చోవడానికే పనికిరాదు. ఇది కొంచెం ఆలోచించండి. నీ భార్య నీ పక్కన కూర్చోవాల్సిన వ్యక్తి. నీ పిల్లాడు ఉన్నాడు, వాడి జీవితం సర్వనాశనం అయిపోద్ది మీ 10 నిమిషాల సుఖం కోసం. తండ్రి లేకుండా బతకాల్సి వస్తుంది. ఈ పాపాలు వేసుకుంటారా? ఏ పాపాలు వేసుకున్నారు? ఎక్కడ కూర్చున్నారు వచ్చి? సార్ నేను మిమ్మల్ని అయితే ఏమన్నాను సార్, మీరు ఇంటికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇది మీ పర్సనల్. ఆ అమ్మాయి తెలియక తప్పు చేస్తే సారో నేను ఎట్లా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. తెలిసి తప్పు చేసి ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఇంకా ఒళ్ళు కొవ్వు తగ్గాల. అది తగ్గిస్తారా వదిలేస్తారా మీ ఇష్టం. మీ కేసులో పిల్లల పూర్తి కస్టడీ మీకే వచ్చేస్తుంది సార్. ఈ వీడియో మీకు ఒక ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? అలాంటి అమ్మాయిని ఎంటర్టైన్ చేయాలా లేదా అనేది మీకే వదిలేస్తున్నాం. ఆ అమ్మాయి కనుక ఇతనితో వెళతాను అని అంటే మేము ఇలా తీసుకెళ్ళి వీళ్ళ ఆవిడతో పాటు జైల్లో పెట్టిస్తాం. వీళ్ళ ఆవిడతో కేసు వేయించి ఆవిడ రోడ్డు మీద తిరగాల్సిందే. మీ కాళ్ళే పట్టుకుంటుందో ఏడ్చుకుంటుందో మీ పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోండి. మీరు మమ్మల్ని అయితే క్షమించండి సార్. ఎందుకంటే ఆ అమ్మాయి మారుతుందేమో అని మిమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇద్దాం అనుకున్నాం. ఒళ్ళు కెవ్వెక్కి మాట్లాడింది. మేబీ మారి మీ కాళ్ళు పట్టుకుంటే ఇంటి దగ్గర ఆలోచించుకోండి సార్. మీరైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు నాకు తెలుసు. సార్ ఏమంటారు సార్? మేము ఆయన పంపించేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆవిడ అసలు ఎక్కడ కూడా మారట్లేదు. ఇప్పుడు నేను ఎంత అన్నా కూడా అమ్మాయి మారలే. ఇంత వెళ్తావా తల్లి? ఇంత మాట్లాడాం కదా, నీకు అర్థమైందా నీ క్యారెక్టర్ ఏంటో? పాతాళంలో ఉంది. మీరేం ఆదర్శ లవర్స్ కాదు తల్లి. ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేసిన ట్రాపింగ్ పనిలో పడ్డాడు వచ్చి. చెప్పి ఏం చేద్దాం? 2 పిల్లల్ని మీ ఆయన ఏం చేద్దాం? విడాకులు ఇచ్చేస్తావా? మీరే చెప్పండి మేడం. మేమెవరం చెప్పడానికి? మీ ఆయన కాళ్ళు పట్టుకొని నువ్వు ఏదైనా బతువులాడితే మేమేమన్నా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఆలోచించేవాళ్ళం. అసలు మీ ఆయన యాక్సెప్ట్ చేస్తాడో లేదో నాకు తెలియదు. తర్వాత సంగతి చెప్పు. ఏం చెప్దాం? మీ ఆయన కావాలా ఆయన కావాలా? తప్పైంది మేడం, ఇంకోసారి ఇట్లా చేయను. మాకు కాదు చెప్పాల్సింది మీ ఆయనకి. మీ ఆయన కాళ్ళు పట్టుకుని బతువులాడితే ఆయన కౌన్సిలింగ్కి తీసుకెళ్తే సారో నేను కౌన్సిలింగ్ ఇస్తాను. తప్పైందండి, ఇంకోసారి చేయని. క్షమించండి ప్లీజ్. సరే 2 పిల్లలు ఉన్నారు. మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటే సార్ దగ్గరికి నా దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకురండి. మీరు ఇద్దరు రండి, కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకంటే ఆ అబ్బాయి మీద ఉన్న మోజు అమ్మాయికి పూర్తిగా క్లియర్ అయిందని మాకు నమ్మకం కలగాల. వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకురండి సార్. ఎందుకంటే వాళ్ళంటే ఈ అమ్మాయికి కొంచెం రెస్పెక్ట్ భయం ఉంది. వాళ్ళ వాయి కూడా తీయాలి. వాళ్ళు కూడా కొంత వాయి తీస్తే ఏమన్నా లైన్లోకి వస్తుందేమని నా ఉద్దేశం. అర్థమైందా తల్లి? అది నీ స్థానం, ఇది కాదు. సరే మేడం. అమ్మ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. ఆ అమ్మాయి గనక ఇంకొకసారి మీ ఆయనతో మాట్లాడితే ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయండి. ఓకే మేడం. అర్జెంటుగా తీసుకెళ్ళి లోపల వేసేద్దాం. ఓకే. వాళ్ళకి వాళ్ళ భర్త పిల్లలు అవసరం లేకపోతే మనం ఏం చేద్దాం? ఏనాన్న జైలుకి వెళ్తావా? ఎగురుతున్నావు గందాడి నుంచి. ఏం నోరేసుకుని పడిపోతున్నావు ఆ పిల్ల మీద? అలా ఆయన కొట్టే అర్హత నీకెక్కడుంది? సిగ్గు ఉండాలి కాస్తైనా కానీ జీవితాల మీద. ఏం చేద్దాం చెప్పు? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన్ని సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? గతిలాగా సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఏం చేద్దాం? తప్పని వాళ్ళ వల్ల నా వల్ల అయింది కదా. నేనే ఆవిడ వద్దు అనగానే నోట్లో మాట పడిపోయింది. ఇది సారీ చెప్పు మీ ఆవిడకి. 3 సంవత్సరాల నుంచి ఏడిపించావు. ఏమనుకోద్దు, క్షమించు. ఇంకోసారి నేను ఎప్పుడు విడిచిపెట్టాను ఫోన్. నీ లైఫ్లో నీ దగ్గర ఉంటాయి ఎప్పుడు. ఏమా ఇంకొకసారి ఏదైనా జరిగితే లీగల్గా వెళ్దాం తల్లి. మమ్మల్ని నమ్ముకొని వచ్చో ఉన్నంతలో వాళ్ళకైతే ఇంకొంచెం కౌన్సిలింగ్ పడుతుంది. మీ ఆయన మారుతాడని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఫోన్ మాట్లాడా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే మేడం. అదమ్మా మీరు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. మీకు ఏం కావాలో అది దక్కిందని మేము అనుకుంటున్నాం. సో అడ్వకేట్ మేడంకి, డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి మీరు కూడా హ్యాపీగా ఉండండి. వెళ్ళి థ్యాంక్స్ అవసరం లేదు తల్లి. మీరు బాగున్నారని మాకు ఒకసారి ఫోన్ వస్తే హ్యాపీ. ఇంకా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.